జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు. గత 12 సంవత్సరాల నుంచి అప్పుడు టీడీపీలో ఒకసారి టీఆర్ఎస్లో 2 సార్లు గెలిచిన గోపీనాథ్ గారు చనిపోయిన వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడాలని కాదు, ఆయనే కేటీఆర్కు బినామీ. ఈ మాట నేను అడిగితే ఎప్పుడు కాదు, నువ్వు జూబ్లీస్ నియోజకవర్గంలో ఏ తలుపు తట్టినా, ఏ గుట్టను అడిగినా, ఏ చెట్టును అడిగినా జూబ్లీస్ నియోజకవర్గంలో రాళ్ళు ఎక్కువ ఉంటాయి, గుట్టలు ఎక్కువ ఉంటాయి. ఏ గుట్టను అడిగినా, ఏ రాజుని అడిగినా చెప్తారు. మాగంటు గోపీనాథ్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు యొక్క జేబుల పెన్ను మాదిరి. కేటీఆర్ ఎక్కడ పోయిన సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతాడు. ఏ ప్రభుత్వ భూమినో లేదా పార్కులను లేదా ఆ నాళాలలో పొలాలలో రాసి పలాని రియల్ ఎస్టేట్ కంపెనీకి రాసి ఇవ్వమంటే రాసిస్తారనే ముచ్చట జూబ్లీస్ నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మేము ఏమనుకుంటారు, వీళ్ళంతా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సర్కారు ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే మార్పు వచ్చిందో, కాంగ్రెస్ పార్టీ సర్కారు వచ్చిందో ఇక్కడ కూడా మార్పు రావాలి. ఇన్ని రోజులు వాళ్ళు పాలించింది కదా, ఒక కొత్త వ్యక్తికి, ఒక యంగ్ జనరేషన్కు ఎమ్మెల్యే పదవి లేకపోయినా, ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకున్నా వ్యక్తిగత ఆస్తులన్నింటినీ తనఖా పెట్టుకొని జూబ్లీస్ నియోజక ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు తీసుకొచ్చి అనేక రకాలుగా వాళ్ళకు సాయం చేసిండు. ఏ ఇంటికాడన్నా ఆపతున్నదంటే వాళ్ళకి తెలియకుండానే పోయి ఏదో విధంగా తనకు నచ్చిన సాయం చేసిండు. కాబట్టి ఈ ఎన్నికల సమయంలో తప్పకుండా నవీన్ యాదవ్ గారికి మాకు తోచినంత సాయం చేద్దాం. మేము ఓటేయడంతో పాటు మాకు తెలిసిన వాళ్ళతో ఓట్లు వేయించి తప్పకుండా నవీన్ యాదవ్ గారిని గెలిపిద్దామని చెప్పి జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలు కోరుకుంటా ఉన్నారు.